ఫ్రెండ్స్, ఈ రోజున విజయ్ అలాగే సంగీతలు ఇద్దరూ కలిసి ఉన్నారు అంటే దానికి ప్రధానమైన సూత్రధారి, ప్రధాన మూలాధారం ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ సంగీతల కొడుకు సంజయ్ జేషన్. ఎస్, తన లైఫ్ లో తన తల్లిదండ్రులను కలపడం కోసం తన కెరియర్ ని త్యాగం చేశాడు. ముఖ్యంగా చెప్పాలి అంటే 2021 సంవత్సర ఆఖరిలో 2022లో ఇక చాలా ఎక్కువగా విజయ్ అలాగే సంగీతుల మధ్య గొడవలు రావటము, ఆ గొడవల కారణంగా వాళ్ళిద్దరు దూరం అయిపోవటం జరిగింది. ఆ సమయంలో సంజయ్ వాళ్ళ అమ్మ తరఫునే ఉన్నారు. అయితే ఇక ఎన్నో సందర్భాలలో ఎంతో మంది, అంటే ఈవెన్ విజయ్ దళపతి కూడా తన కొడుకు పైకి రావాలని చెప్పేసి తనకి డైరెక్షన్ కి సంబంధించిన ఎన్నో రకాల అడ్వైజులు హెల్ప్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ తన తల్లి వైపే నిలబడ్డాడు. కానీ ఆ తర్వాత తన జీవితంలో, అంటే తన తండ్రి జీవితంలో అకారణంగా ఎవరో ఒకళ్ళు వస్తున్నారన్న విషయాన్ని గ్రహించి తన తల్లిని తన తండ్రిని కలపడానికి మూల వారధిగా మారాడు. అయితే వివాహ మహోత్సవం రోజున, అంటే వెడ్డింగ్ యానివర్సరీ రోజున తన కొడుకు గురించి సంగీత గారు విజయ్ దగ్గర అయితే మాత్రం ఒక మాట తీసుకున్నారు. అది చాలా పెద్ద నిర్ణయం అనే చెప్పుకోవాలి ప్రస్తుత పరిస్థితుల్లో. ఇంతకీ ఏమిటి ఆ నిర్ణయం అనేది కనుక చూసినట్టయితే, విజయ్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి అడుగు పెట్టాడో నేను ఇక సినిమాల్లోకి వెళ్ళను అని చెప్పడం అయితే జరిగింది. మరొక వైపు తన కొడుకు, అంటే విజయ్ కొడుకు కూడా సంజయ్ కూడా హీరో కాదు, హీరో పర్సనాలిటీ కాదు, అంటే హీరోగా అవ్వాలని అనుకోవటం లేదు. తను కేవలం సినిమా డైరెక్టర్ మాత్రమే అవ్వాలి, కథా రచయిత అవ్వాలని అనుకుంటున్నారు. కానీ సంగీత గారికి ఏంటంటే యాక్షన్ అంటే చాలా ఇష్టం. నిజం చెప్పాలి అంటే విజయ్ గారిని కూడా ఆవిడ చూసింది ఒక అభిమాని కానీ ఆయన దగ్గరికి వచ్చి ఎంతో ఇష్టపడింది. తనతో కలిసి స్నేహం, పరిచయం, ప్రేమ ఇవన్నీ జరిగిపోయాయి. అలాంటిది అటు తన భర్త ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించడం లేదు, కొడుకు స్క్రీన్ మీద కనిపించడం లేదు అంటే బాధగా అనిపిస్తుంది కదా. అందుకని ఇప్పుడు తన కొడుకు అలాగే తను కలిసి, ఇద్దరు కలిసి తన, అంటే ఈ అబ్బాయి అంటే సంజయ్ జేషన్ రాబోయే సినిమాలో ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ చెయ్యాలి అని చెప్పి మాట తీసుకున్నాయి. నిజానికి విజయ్ యాక్ట్ చేయనని చెప్పేసి తీర్మానం చేసుకున్నాడు. కానీ జస్ట్ ఒక క్యామియో సాంగ్ లాగా అన్నమాట చేద్దామని చెప్పేసి తన భార్యకి మాట ఇచ్చాడు అనమాట. కొడుకు విషయంలో ఫస్ట్ కోరిక కోరింది ఆవిడ. సో ఏ భర్త కాదు ఉంటాడు చెప్పండి ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ కలిస్తే.